ఎలా ఉంది ఇప్పుడు ఏమైనా మార్పులు ఏమన్నండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చల్లటి గాలి కూర్చున్నాము అమ్మ ప్రశాంతంగా ఉంది. 7 రోజులు ఎలక్షన్ జరగబోతుంది. 7 రోజులు కాదండి 20 రోజులు కలిసినా కానీ పక్క మళ్ళీ 170 జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారు. ఎందుకంత నమ్మకం? ఎందుకనంటే ఏముందండి పేద ప్రజలకు కానీ పిల్లలకు కానీ ఇవాళ ఆరోగ్యం శ్రీలో కార్డుకి 25 లక్షల రూపాయలు కానీ అన్నిటి ప్రశాంతంగా దిగులు లేదు, దిగులు అనేది లేదు. మాకు ఒక అనకొండ ఉంది వెనకమాల అనేది, మాకు బంగారం లాంటి ఒక దేవుడు లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు మా వెనకమాల అనే దిగులు లేదనమాట జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా టైంలో కానీ ఎంత ఇదయ్యాడండి. వాళ్ళ స్కూల్ చూడండి అసలు ఎట్లా ఉండేయో. అంతకుముందు స్కూల్కి వెళ్ళాలంటే ఈడొచ్చిన పిల్లకాడ ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రోజు చూడండి అసలు పిల్లలు కమ్మగా బ్యాగులను బూట్లు వేసుకుని కమ్మని బట్టలు వేసుకుని కమ్మని ఆహారం ఇంకంతగానే ఏం కావాలండి. మరి ఇక్కడ ఎవరు కావాలి ఎమ్మెల్యే? మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఏ వ్యక్తి అయినా కానీ వరకుటి అశోక్ బాబు గారు చాలా మంచి వ్యక్తి, అతనే మాకు కావాలి. ఆయన కావాలంటే ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఎట్ట చేస్తున్నారు, రేపు వాళ్ళు కూడా మాకు అట్ట చేసి పెడతారు. మాకు తెలియదండి ఆ నక్కల కుక్కలు మాకు తెలియదండి. మాకు కావాల్సింది మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన సింహాలు. మాకు నక్కలతో కుక్కలతో పని లేదండి. చాలా బాగున్నాయని చెప్పి ఏ కూటమి అండి 2014లో పెట్టినప్పుడు ఏమైందండి? ఈ కూటమి 600 హామీలు ఇచ్చాడు, ఎవరికన్నా నెరవేర్చాడా? 3 సెంట్లు ఇళ్ల చోటు అన్నాడు, ఎవరికన్నా ఇచ్చాడా? ఇవాళ 30 లక్షల పైన ఇళ్ల చోట్లు ఇచ్చిన మహానుభావుడు పక్క ఇల్లు కట్టిస్తున్నాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి? కళ్ళ ముందు కనిపిస్తుంది కాండి. నువ్వు అబద్ధాలు చెబుతావు రేపు నీ స్వార్థం కోసమే కానీ పేద ప్రజల కోసం కాదు. నీ కేసుల నుంచి బయటపడటానికి చండాల కేంద్రాన్ని తిట్టి మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఈ రోజు మోడీ గారు అయ్యా మా ఫోటో గారు నువ్వు వేసుకోవద్దు, నువ్వు దొంగ హామీలు ఇస్తావు, రేపు మాకు అప్రతిష్ట ఫాలో అవుతాం మేము కేంద్రంలో అన్నాడు. అంతేకాని వాడి హామీలు ఎవడ వినడండి. అది వాడి కేజీ బంగారం కారు ఇస్తానన్నా కానీ నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే తప్పడు, అబద్ధం ఆడడు. నేను చేస్తాను అన్నది అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను, నేను చేయలేనిది అన్నదాన్ని నాకు వద్దని అంటాడు. మాకు వరకుటి అశోక్ బాబు గారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యక్తి ఎవరైనా కానండి, నిన్ను పెట్టినా కానీ అది ఏం చేస్తుంటారు మీరు? నాటు అన్న జగన్ గారు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి ఎలా ఉంది? జగన్ గారు వచ్చిన వల్ల 5 సంవత్సరాల నుంచి మాకు 4 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి. 10,000 కడక ఆటోకి ఇచ్చి డబ్బులు ఇచ్చినట్టు తీసేసుకుంటున్నారని చెప్తున్నారు. అది అంటే అన్ని ఉంటేనే వదిలేస్తాడు, అన్ని లేకపోతే ఇప్పుడు బ్రేక్ ఉంది, బ్రేక్ చేయించుకోవాలి కంపల్సరిగా. అర్థమైందా? ఇన్సూరెన్స్ కట్టుకోవాలి 6,000 ఇయర్. అర్థమైందా? అన్ని ఉంటే వదిలేస్తున్నాడు. ఎందుకంటే పొద్దున పడాలా మాకు గంట అర్ధ గంట ఉంటాడు జెన్జీ కాలేజ్ కాడ కానీ కొంచెం ముందు కానీ. ఏమి లేకపోతే రాస్తారు కానీ అన్ని ఉంటే ఏమి రాయరు. అవన్నీ తక్కువ మాటలు. మరి ఇక్కడ నిన్న అమిత్ షా గారు కానీ నిన్న మోడీ గారు కానీ చేసిన ప్రసంగాల మీద జగన్ గారి మీద చాలా ఆరోపణలు నిండి వేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? మోడీ గారు మన నిన్న అనకాపల్లిలో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత జగన్ చంద్రబాబు మాట్లాడాడుగా, ఇది భూమి ల్యాండింగ్ది, మీ అమ్మ మొగుడు తెమ్మని తెచ్చాడు చట్టం, మీ నాన్న మొగుడు తెమ్మని తెచ్చాడు, అవన్నీ కేవలం తగాదాలు పెట్టుకునే మాటలు తప్ప ఏంది ఈ చట్టం ఎప్పుడో వాళ్ళు బీజేపీ వాళ్ళే తేవాలని చూశారు, ఉండే ఆచరణ పెట్టారు. అర్థమైందా? ఇది కేవలం జగన్ మీద కక్షలతో వెళ్తాడు. మళ్ళీ సీఎం జగనే, ఆ కక్షలతో వ్యవహారాలన్నీ. స్థానికంగా ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందంటే ఈయనే వరకుటి అశోక్ బాబు. అంతకుముందు చేశాడు మేరుగు నాగార్జున. అర్థమైందా? అశోక్ బాబు వస్తాడు కంపల్సరిగా. ఎందుకు రావాలి అశోక్ బాబు? అసలు ఎవరు వచ్చినా కూడా జగన్ చేసిన సంక్షేమాలే ఆ ఎమ్మెల్యేలు అది చేయగలరు. అసలు సంక్షేమం ఒకటే ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు కదా. అభివృద్ధి అంటే అన్న ఒకసారి రావాలంటే అభివృద్ధి రాదు. ఏం అభివృద్ధి లేదు? ఇప్పుడు ఈ గ్రామం ఉంది, చుండూరు వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు. సచివాలయం పని కావాలంటే ఇక్కడ 10 నిమిషాలు అయిపోతుంది, లేదా 1 రోజులు అయిపోతుంది. అదే చుండూరు వెళ్ళామనుకో ఎంఆర్ఓ గారు ఉంటారో ఉండరో తెలియదు, ఆటోలు ఉండవు. సరే ఇంకా అక్కడ పని ఇవాళ అయిద్దో అవదో చెప్పలేం, రేపు అయిద్దో రేపు అవదో చెప్పలేం. 2-3 రోజులు తిరిగితే కానీ ఆ పని అవ్వదు. ఇక్కడ సచివాలయం ఉంది, 1 రోజు 2 రోజులతో పని అయిపోతుంది. అది మరి ఎన్డీఏతో కలిపి వస్తున్నారు కదా ఈసారి. ఎవరు వచ్చినా కదన్నా, ఎవరు వచ్చినా జగన్ మళ్ళీ సీఎం అవుతాడు. 110-115 సీట్లతో కంపల్సరీ జగన్ సీఎం అవుతాడు, అది మటుకు గ్యారంటీ. మరి ఇక్కడ స్థానికంగా మా ఊర్లో ఈ మెజార్టీ వచ్చింది వైసీపీకి. గెలిచేది ఎవరు ఎమ్మెల్యే? వరకుటి అశోక్ బాబాయ్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? అశోక్ బాబు గారిదే విజయం. ఎందుకని విజయం ఆయనది కావాలి? విజయం అంటే ఆయన మాట మందలింపు బాగుంది, జనంతో బాగా తిరుగుతున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, మాకు చేస్తాడని నమ్మకం ఉంది. మరి నక్కా ఆనందబాబు గారు కూడా 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలడం కూడా మాకేం చేయలేదు సార్. ఇక్కడ మాకేం చేయలే. జగన్ గారు మాకు 4 ఎకరాలు ఇచ్చాడు అక్కడ ఫ్లాట్లు.
అవును 4 ఎకరాల్లో సగం ఇల్లు కట్టించాడు. ఉమ్, కొంతమంది కట్టకుండా వాళ్ళు పూర్తి అవుతారు. అవును. మళ్ళీ ఇస్తా అన్నాడు జగన్ గారు. మళ్ళీ జగన్ గారే మాకు కావాలి. మరి జగన్ గారు రావాలంటే ఇప్పుడు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కన్నా టీడీపీ మేనిఫెస్టో చాలా బాగుందని చెప్పడం కూడా జరుగుతుంది. ఏం చెప్తారు దానికి? ఏమండి ఉమ్, వాళ్ళు చెప్పేవన్నీ బూటకాలే, ఉమ్, బూటకాలు నాటకాలే. లోగడ 600 హామీలు పెట్టాడండి. ఏమని ఇచ్చాడా? ఉమ్, ఏం లేదుగా. అవును. ఇవాళ మళ్ళీ ముసలి వాళ్ళ పింఛన్లకి ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయారు. ఉమ్, ఇది మొమ్మకొంది ఇప్పుడు పింఛన్ రాలేదయ్యా. ఉమ్, ఇప్పుడు ఇంట్లో బడి ఉంది. ఉమ్, మరి ఏం చేయాలి? ఉమ్. పింఛన్లో ఇబ్బందిగా ఉంది. మరి సచివాలయంకి వెళ్ళి అడిగి మళ్ళీ ఇంకోటి ఇప్పుడు చెబుతున్నాడు, భూములు రాయించుకుంటాడు జగన్ అంటున్నాడు. అవును. భూములు రాయించుకుంటాడు జగన్. ఉమ్, జగన్కి అన్నానికి లేదా? ఉమ్, అసలు ఈ కథలు అలసమైంది. ఉమ్, భూములు రాయించుకునేది కబ్జా చేసేది చంద్రబాబు నాయుడు. ఉమ్. ఈ జగన్ గారు చేయుడు, జగన్ గారు తండ్రి చేయుడు. అయితే ఇప్పుడు నిన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇటుపక్క ఈయన మీద చాలా ఆరోపణలు జరగడం కూడా జరిగింది. ఈ భూమి మీద కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు కానీ లేకపోతే ఇలాంటి పెన్షన్ ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి రాష్ట్రం అప్పుల్లో తీసుకెళ్ళిపోతున్నారని కూడా. ఏమండి వాళ్ళు చెప్పేయని బూటకాలేనండి. ఉమ్, అవి మేము నమ్మం. ఉమ్, జగన్ గారి మాటే నమ్ముతాం మేము. ఉమ్. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? ఎందుకు కావాలనుకుంటున్నారు? ఏమండి ఎమ్మెల్యే గారు లాగడ ఈయన ఉన్నాడు, నాగార్జున గారు ఉన్నారు. మరి ఆయన ఎందుకు పోయాడు మనకు తెలియదు. అశోక్ బాబు గారు వచ్చాడు. అశోక్ బాబు గారు ఏమంటే నేను 2 నెలల నుంచి తిరుగుతున్నా. ఉమ్, ఆయన మాట మందలింపు భార్య కానీ బిడ్డలు కానీ అందరు కష్టపడుతున్నారు. అవును. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే.